హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వీకెండ్ వచ్చేసింది. యూజువల్ వెదర్ చల్లగా ఉంది, కానీ స్కైని క్లౌడ్స్ని చూసారా? ఎంత బాగుందో కదా. ఇలా ఉంటే ఇంకా మనం ఎందుకు ఆగుతాం, బయటకు వెళ్ళాలని డిసైడ్ అయిపోయాం. పెద్ద యుద్ధమే చేసి ఒక ప్లేస్ ఫిక్స్ అయిపోయాం. ఇంకా వెతికి వెతికి నేనైతే ఈ డ్రెస్ ఫైనల్ చేసుకున్నాను. కొంచెం చల్లగా ఉంది కదా, సో అంత చలి లేకుండా ఉంటుందని కొంచెం మందంగా ఉన్న స్వెట్ షర్ట్ అండ్ మందంగా ఉన్న ప్యాంట్ అయితే తీసుకొని సెలెక్ట్ చేసుకున్నా. ఇంకా రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోదాం. ఈ వెదర్ ఏంటంటే ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియట్లేదు. మేము వెళ్తున్న ప్లేస్ మా ఇంటి నుండి 30 minutes డ్రైవ్ అనమాట. సగం దూరం వచ్చేసరికి వర్షం స్టార్ట్ అయిపోయింది. వెదర్ యాప్ చూస్తే మేము వెళ్ళే ప్లేస్లో అయితే రైన్ చూపించట్లేదు లక్కీగా. బట్ వెదర్ అయితే సూపర్గా ఉంది కదా. అలా రెయిన్, క్లౌడ్స్ ఎంత బాగుందో. సమ్మర్లో ఈ రోడ్లో డ్రైవ్ చాలా బాగుంటుందంట. ఈసారి ప్రాపర్గా సమ్మర్ వచ్చినప్పుడు మళ్ళీ ప్లాన్ చేయాలి. ఈరోజు వర్స్ట్ పార్ట్ ఏంటి అంటే మేము జాకెట్స్ మర్చిపోయి వచ్చాం. యూజ్ చేసినా చేయకపోయినా కార్లో అయితే పెట్టుకుంటాం అనమాట. ఈరోజు అలా పెట్టుకోవటం కూడా మర్చిపోయి వచ్చాం. ఏమవుతుందో ఏంటో. ఊప్స్, ఇక్కడ కూడా రెయిన్ ఉన్నట్టుంది, అందుకే అందరూ రిటర్న్ అయిపోతున్నారు. సో ఇదే అనమాట ప్లేస్, స్కార్బ్రో బఫర్స్ పార్క్. లొకేషన్కి అయితే వచ్చేసాం. వర్షం గట్టిగానే పడుతున్నట్టుంది. ఇక్కడ ఏదో రోడ్ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. కార్ పార్క్ చేసుకొని లోపలికి వెళ్ళిపోదాం. చూద్దాం ఎలా ఉంటుందో ఈ వర్షంలో. సో వచ్చేసాం లోపలికి. ఇప్పటికైతే అంత చలి తెలియడం లేదు. చూడడానికైతే మాత్రం చాలా బాగుంది వర్షం పడుతూ. బేసిక్గా వర్షం ప్లస్ బీచ్ అంటేనే డెడ్లీ కాంబినేషన్ కదా. ఈరోజైతే మేము నిజంగా లక్కీయేనేమో, ఎందుకంటే ఈ ప్లేస్ అస్సలు ఖాళీ ఉండదంట, ఎప్పుడు ఫుల్ జనం ఉంటారంట. మేబీ వర్షం వల్ల అండ్ చలి వల్ల అనుకుంటా ఈరోజైతే చాలా పీస్ఫుల్గా ఖాళీగా ఉందన్నమాట. సో ఈ మూమెంట్ మళ్ళీ మళ్ళీ రాదు అని చెప్పి మేమైతే ఎంజాయ్ చేసేయాలి అని చెప్పి ఫిక్స్ అయిపోయాం. మోర్ ఓవర్ ఇంత మంచి వ్యూ కూడా మళ్ళీ మళ్ళీ ఉండదు కదా. నాకైతే సీ అండ్ క్లౌడ్స్ కలిసిపోయిన ఫీలింగే వస్తుంది ఇక్కడ నుండి చూస్తుంటే. ఎంత బాగుంది కదా. నాకైతే చాలా అంటే చాలా నచ్చేసింది ఈ క్లౌడ్స్, వేవ్స్, బర్డ్స్. చలేస్తూ ఉన్నా కూడా ఇంకా అక్కడే ఉండిపోవాలనిపించింది అనమాట. అక్కడ దూరంగా రాక్స్ ఉన్నాయి కదా, అవి ఎక్కితే వ్యూ ఇంకా బాగుంటుందంట. ఇందాక తెలియలేదు కానీ ఇప్పుడైతే మాకు చలి బాగానే తెలుస్తుంది. వర్షం కూడా ఎక్కువైంది, స్లోగా తడిచిపోతున్నాం, ఇంకా బాగా చలేస్తుంది. ఈ చలిలో వర్షంలో కష్టపడి రాక్స్ అయితే ఎక్కేసాను, మంచి వ్యూ చూసేద్దామని చెప్పి. బట్ వర్త్ అనమాట, చాలా బాగుంది. చూస్తున్నారు కదా, ఇందాక మనం చూసాం కదా వాటర్లో స్విమ్ చేస్తున్నాయి, ఇక్కడికి వచ్చేసినాయి డక్స్. కానీ ఇక్కడ చాలా దోమలు ఉన్నాయి. నా డ్రెస్కి, హెయిర్కి, క్యాప్కి మొత్తం అవే వచ్చి వాలిపోతున్నాయి, అతుక్కుపోతున్నాయి అన్నమాట. ఇంకా వల్ల కాదు, వెళ్ళిపోదామని చెప్పి ఫిక్స్ అయిపోయాం. యాక్చువల్గా ఈ ప్లేస్ అయితే చాలా పెద్దదంట, ఇంకా తిరిగి చూడడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి. కానీ అమ్మో ఇంకా ఈ చలిలో వల్ల కాదు అని చెప్పి రిటర్న్ అయిపోదాం అనుకున్నాం. సో అలా రిటర్న్ వచ్చేటప్పుడు ఈ బోట్స్ అయితే కనిపించినాయి. ఇవి ఫిషర్ బోట్స్ అంట. మనకి సీ ఉంది కదా, సీకి అటు బోర్డర్లో US ఉంటుంది. ఇంకా వచ్చేసి కార్ అయితే ఎక్కేసాం. నా హ్యాండ్ అయితే అసలు ఫ్రీజ్ అయిపోయినట్టు అయిపోయింది చలికి. ఇంకా హీటర్ హైలో పెట్టేసి బీచ్కి బై బై చెప్పేసి రిటర్న్ అయిపోయాం. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్. మీకు కూడా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.